ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పాయకరావుపేటలో మీటింగ్ చేయకుండా వెళ్ళిపోదాం. మన జన సైనికులు చనిపోయారు ఇద్దరు. ఆ బాధతోటి ఈరోజు ఎందుకులో అనుకున్నాను. అదే యాక్చువల్గా ఈరోజు మీటింగ్ ఉండొచ్చు, మాట్లాడలేకపోతున్న పరిస్థితిలో ఉన్నా అనుకున్నాను. కానీ మీరందరూ ఇంతమంది ఆనందోత్సాహాలతోటి ప్రేమతోటి అండగా ఉన్నందుకు నేను కొద్దిగా మాట్లాడతాను. మళ్ళీ ఇంకొకసారి తూర్పుగోదావరి యాత్రలో మళ్ళీ ఇంకొకసారి పాయకరావుపేటకు వస్తాను. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. పాయకరావుపేట గురించి మాట్లాడగానే నాకు గుర్తొచ్చేది మన పాయకరావుపేటలోని భాగస్వం మన మండలమైన రాయవరంలో గురజాడ గారు పుట్టారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి. అలాంటి గురజాడ గారు పుట్టిన ఆ ప్రాంతం ఉన్న రాయవరం ప్రాంతంలో పాయకరావుపేటకి నాకు రావడం నిజంగా చాలా ఆనందం కలిగించింది. చిన్నప్పుడు స్కూల్లో గురజాడ గారి పద్యాలు, వారి నాటికలు చదివిన వాడిని. అంటే చదువుల సరస్వతి ఇక్కడ పుట్టారు. అలాంటి చదువుల సరస్వతి పుట్టిన రాయవరంలోనే కనీసం ఒక జూనియర్ కాలేజ్ కూడా లేదనే బాధ కూడా నాకు ఉంది. అలాగే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రతి చోట ఇంత యువత ఉన్నారు, వారికి చదువు నేర్పించాలంటే కనీసం పాయకరావుపేటలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయో చెప్తారా మీరు ఎవరన్నా? ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మనకి? మరి ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? స్కిల్డ్ ఒకవేళ ప్రావీణ్యత లేకుండా, వృత్తి విద్యలు లేకుండా, టెక్నికల్ విద్యలు లేకుండా, డిగ్రీ కాలేజీలు లేకుండా ఇక్కడ ఎలా జరుగుతాయి? ఎలా ఉద్యోగాలు వస్తాయి? ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మనకి గిరిజన నియోజకవర్గాలతో చూస్తే అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్న గురజాడ పుట్టిన ప్రాంతంలో అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి 43% మన పాయకరావుపేటలో. గురజాడ పుట్టిన ప్రాంతంలో చదువు లేకపోవడం ఏంటి? దీనికి మన ఈ మధ్యన చూస్తూ ఉన్నాను, ఒక తెలుగుదేశం మంత్రి కూడా, ఐ థింక్ గంటా శ్రీనివాసరావు గారు అనుకుంటా, 2018లో ఒక డిగ్రీ కాలేజ్ ఖచ్చితంగా స్థాపిస్తాం, 2018లో క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ రోజుకి మాటలే కానీ తెలుగుదేశం తరఫున గంటా శ్రీనివాసరావు గారు కానీ కాలేజ్ స్టార్ట్ చేయించలేకపోయారు. అది పరిస్థితి. నేను ఎక్కడికి వెళ్ళినా మనకి ఇక్కడ ఉన్నది చెన్నై విశాఖ కారిడార్లో నక్కపల్లి జోన్ దగ్గర చాలా పరిశ్రమలు వచ్చింది. వీటికి సంబంధించి ఉదాహరణకి ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కావాలంటే సరైన టెక్నికల్ కోర్సులు లేకుండా, సరైన డిగ్రీ కళాశాలలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి మనకి? దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. నేను తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడింది, ఏమీ ఆశించకుండా. నేను అనుకున్న మన యువతకి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.